వైభవపేతంగా జరుగుతోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అన్ని మ్యాచ్లు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. గుజరాత్ జైంట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఆరంభం నుండి కూడా ముంబై జట్టు అన్ని విభాగాలలో రాణించి గుజరాత్కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా 5 వికెట్ల తేడాతో వరుసగా టోర్నమెంట్లో రెండవ విజయాన్ని నమోదు చేసింది. అమేలియా కేర్ ఆల్రౌండ్ ప్రదర్శన ముంబై విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొని గుజరాత్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ జట్టుకు ఓపెనర్ మూనీ మినహాయించి జట్టు టాప్ ఆర్డర్లో ఎవరూ అంతగా సహకరించలేదు. ఎవరికి వారు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతూ ఉంటే మూనీ మాత్రం ఓర్పుతో బ్యాటింగ్ చేసి వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ముంబై బౌలర్లు సూపర్ బౌలింగ్తో గుజరాత్ వికెట్లు ఒకదాని వెనక ఒకటి తీస్తూనే పోయారు. మరీ ముఖ్యంగా అమేలియా కేర్ బౌలింగ్లో నిలబడలేక ఎవరికి వారు వికెట్లు సమర్పించుకొని పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్లో కేర్ 4 వికెట్లు పడగొట్టి గుజరాత్ను కుప్పకూల్చింది. 22 బంతులు ఎదుర్కొన్న మూనీ 24 పరుగులు చేసి అవుట్ కాగా చివర్లో బ్రైస్, తనూజా, కన్వర్ ఇద్దరు దూకుడుగా ఆడటంతో గుజరాత్ జట్టు కనీసం 100 పరుగులైనా దాటగలిగింది. బ్రైస్ 24 బంతుల్లో 25 పరుగులు, తనూజా, కన్వర్ 21 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో దోహదపడ్డారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా లక్ష్య సాధన ఏమంత సజావుగా సాగలేదు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఇన్నింగ్స్ కూడా నత్తనడకన సాగింది. 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై జట్టుకు బ్రాండ్, హర్మన్ ప్రీత్ కౌర్, అమేలియా కేర్ మంచి స్కోర్లు చేసి ఆదుకోవడంతో ఎలాగోలా గట్టెక్కింది. బ్రాండ్ 18 బంతుల్లో 22 పరుగులు, అమేలియా కేర్ 25 బంతుల్లో 31 పరుగులు చేయగా హర్మన్ ప్రీత్ కౌర్ 41 బంతుల్లో 46 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా నిలవడమే కాకుండా జట్టును విజయపదాన నడిపించింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.